కుటుంబంలో ఒకరు మరణిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే విడిచిపెట్టబడిన భార్య లేదా భర్త, పిల్లలు లేదా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని మనం బాధపడుతుంటాం కదా. కానీ మీరే చెప్పండి, ఒక మనిషిని గురించి పట్టించుకోవడానికి ఒక మనిషి ఉంటేనే ఎంతో ధైర్యం. అదే సర్వలోకమునకు ఆది సంభూతుడు, సర్వాధిపతి, న్యాయాధిపతే నీ భర్త అయితే లేదా తండ్రి అయితే, ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? ఒంటరితనం అనే బాధ ఉండదు, జీవనం ఎలా అనే భయం ఉండదు. ఎందుకంటే నీ దేవుడు జెహోవా జైరా, నావన్నీ నీవే అని చెప్తున్నాడు. అలాంటప్పుడు నీకేం కొదువు ఉంటుంది? నీ అవసరాలన్నీ తీర్చేది ఆ సర్వశక్తుడే, నీ సృష్టికర్తే. నిన్ను ఎవరూ మోసం చేయలేరు. వారి ఉచ్చులో వారే పడతారు, కానీ నువ్వు తప్పించబడతావు. ఎందుకంటే నీ విమోచకుడు బలవంతుడు. తండ్రి లేని వారి పక్షాన, విధవరాలి పక్షాన వాదించేవాడు నీ దేవుడు. ఆయన న్యాయకర్త. ఆయనతో పోరాడి గెలిచిన వాడెవడు? ఆయన అందరికీ అన్ని వేళలా సరిపోయినవాడు. ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో నాకేది అక్కర్లేదని కీర్తనకారుడు చెప్తున్నాడు. సో నిశ్చింతగా ఆయన ఒడిలో నిద్రపోవచ్చు. గాడ్ బ్లెస్ యూ.